చదువుకున్న భాగంలో చూసినట్లయితే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుని నామకు స్తోత్రములు. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే దావీదు కంట ఎంతో కష్ట సమయం. అది ఎలాంటి కష్ట సమయం అంటే, మరణానికి సమీపమైనటువంటి అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నటువంటి సమయంలో, మరణము ఆసన్నమవుతున్నటువంటి సమయంలో ఆయన దేవునికి మొర్ర పెట్టుకుంటూ, ప్రభువా నా ప్రాణమును కాపాడండి, విడిపించండి అయ్యా, నిన్ను బతిమాలుకొనుచున్నాను, నన్ను స్వస్థపరచండి అని ఇక్కడ దావీదంట రకరకాలుగా దేవుణ్ణి కొనియాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నిన్ను గోతిలోనికి దిగకుండా నన్ను నన్ను బ్రతికించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, అలాగే గోని పట్టను విడిపించి సంతోష వస్త్రముతో మీరు నింపే దేవుడయ్యా. రాత్రంతా కూడా ఏడుపు వచ్చి బాధపడినప్పటికీ కూడా ఉదయకాలం మన సంతోషంతో నింపే దేవుడు కదయ్యా. నా యొక్క కష్టం ఒక్కసారి చూడయ్యా, నన్ను కనికరించి తండ్రి, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బ్రతికించయ్యా అని ఆయననట బతిమాలుకుంటూ, ఎవరినో బతిమాలట్లేదు. ఏదన్నా కావాలంటే మనము బ్రతిమలాడుకుంటాం. చిన్నపిల్లలు ఏదన్నా కావాలంటే పెద్దవారిని బ్రతిమలాడతారు, ఏడుస్తారు, అంగలారుస్తారు, మాటి మాటికి బ్రతిమలాడుతూ ఉంటారు. అమ్మ ప్లీజ్, మమ్మీ ప్లీజ్, డాడీ ప్లీజ్ అనుకొని వారికి కావలసింది ఇచ్చేదాకా కూడా వారంట బ్రతిమలాడుతూ ఉంటారు. ఆ విధంగానే దావీదంట దేవునికి మొర్ర పెట్టుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాడంట. ప్రభువా నా ప్రాణాన్ని విడిపించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అని బ్రతిమలాడుతూ ప్రార్థన చేసిన విధానం మనకి ఎంతో ఇక్కడ చూసినట్లయితే మనకి స్ఫూర్తిదాయకము. ఆ యొక్క ప్రార్థన ద్వారానే దావీదు విడిపించబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుచేత అంతగా దేవుడు కనికరించాడు అంటే, దావీదుని స్వస్థపరిచాడు అంటే, ఆ ప్రాణము గోతిలోనికి పోకుండా దేవుడు బ్రతికించి స్వస్థపరిచాడంటే, ఆయన నోట ఎల్లప్పుడూ కూడా స్తుతి ఉంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాగా ఆయన ఆ స్తుతి ఏ విధంగా ఇంకా తెలియజేస్తున్నాడంటే, అయ్యా నేను గోతిలోనికి పోయినట్లయితే మన్ను నిన్ను స్తుతిస్తుందా? అలాంటి పరిస్థితిలో కూడా దావీదు అంటున్నాడు, నేను మంటిగా మారిపోతే ఉపయోగం ఏముందయ్యా, ప్రాణం వలన ఉపయోగం ఏముందయ్యా, ఏం ఉపయోగం లేదు కదా, నిన్ను స్తుతించలేదు కదా ప్రాణము, అందుకోసమన్నా నన్ను బ్రతికించయ్యా, నిన్ను స్తుతిస్తూ నీ పాదాల చెంత నేను బ్రతికేస్తానయ్య అంటూ అంతగా బ్రతిమలాడుకుంటున్నాడు. అలాంటి మరణ సమయం వచ్చినప్పటికీ కూడా నిన్ను స్తుతిస్తానయ్యా, మన్నుగా మారిపోతే నిన్ను స్తుతించలేను కదయ్య అంటూ బతిమలాడుకుంటున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ స్తుతి ప్రార్థనట, ఆ నోట ఉన్నటువంటి ఆ స్తుతి ఘనపరిచే విధానము, ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎంతో ఆనందింపచేసాయి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే దావీదు పట్ల గొప్ప కార్యం జరిపించి ఆయన్ను బ్రతికించాడు, లేవనెత్తాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నిజముగా ఇక్కడ గోతిలోనికి దిగకుండా అంటే గొయ్యి అనుభవాలు చాలామందికి మనకి కూడా ఉంటూనే ఉంటాయి. గొయ్యి అనగా ఒక పాపము, అలానే గొయ్యి అనగా ఒక శ్రమకి సాదృశ్యంగా ఉంటుంది. ఇరుకులు, ఇబ్బందులు, అలాగే ప్రతిదీ కూడా మనకి ప్రతికూలమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా గోతితో సమానము. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితులు కూడా మన జీవితంలో కొన్ని వెంటాడుతూనే ఉంటాయి. గోతి అనుభవాలు చాలామంది మనం కలిగే ఉంటాము. ఆర్థిక సమస్యలే కావచ్చు, లేమి కావచ్చు, మన బిడ్డల ద్వారా కావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, ఏ రకంగా అన్నా సరే గోతి అనుభవాలు అంటే శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు ఎన్నో మన జీవితంలో అనుభవిస్తూనే ఉంటాం. కానీ వాటన్నిటిలో నుంచి కూడాట దేవునికి మనం మొర్ర పెట్టుకుంటే ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు విడిపించి మనకు నెమ్మదినిచ్చే దేవుడు. ఆ గోతి అనుభవంలో నుంచి మనలందరినీ కూడా దేవుడంట పైకి లేవనెత్తుతాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మనకు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది భక్తులు గోతి అనుభవంలోనే ఉండి దేవుణ్ణి స్తుతించారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు తన అన్నలందరూ కూడా ఆయన మీద కక్ష కట్టి అసూయతోటట ఒక గోతిలో పడవేశారు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. చూడరా, కలలుగానే వాడు వచ్చాడు అని చెప్పు హేళన చేస్తూ అవమానింపజేస్తూ యోసేపు పట్ల ఎంతగానో వారు క్రూరంగా ప్రవర్తించి ఇతనిని చంపివేద్దాం అని చెప్పి ఒక గోతిలోనికి పడద్రోసినప్పుడంట అతడు ప్రాణాలతోనే ఉన్నాడు. అయితే ఐగుప్తీలకంట ఈ అన్నలు అమ్మివేశారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అతను చంపివేస్తే మనకేమొస్తుంది కానీ మనం అమ్మివేద్దామని చెప్పి అందులో పెద్దోడు ఒక మాట అనేసరికి అందరూ కూడా ఐగుప్తీలు అడ్డుగా వస్తుంటే వారికట ఈ యోసేపును అమ్మివేసినప్పుడు ఈ యొక్క ఐగుప్తులు యోసేపును తీసుకువెళ్ళి ఆ గోతులో నుంచి పైకి లేవనెత్తి ఆయన తీసుకెళ్ళి ఐగుప్తులనట పోతీఫరుకు అమ్మివేశాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పోతీఫరు ఇంట్లో కూడా ఎన్నో అధికారం కూడా అప్పగించాడు. ఎంతో తర్వాత చాలా బాధ్యతలన్నీ ఇంటి బాధ్యతలన్నీ కూడా అక్కడ యోసేపు అప్పగించాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత కొన్ని శ్రమలు అతనికి ఆ గృహము ద్వారా తన భార్య ద్వారా ఎదురైనప్పుడు చాలా దేవుని బట్టి స్తుతిస్తూ ఆ పాపములో పడిపోకుండా ఆ పాపాన్ని విడిచి పారిపోయి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ లేనిపోని మాటలన్నీ భర్తకు చెప్పి ఆ యోసేపుని కారాగారంలో వేయించారు. అక్కడ కొన్ని శ్రమలు అనుభవించాడు. అక్కడ పానదాయకుడు, భక్షకారుడు అనేటువంటి వారు రాజు సంరక్ష భటులు అక్కడ ప్రధానులు అందులో వేయబడినప్పుడు వారి ద్వారా దేవుడు వారిని వాడుకొని పానదాయకుడి ద్వారా దేవుడు వారిని వాడుకొని ఈ యొక్క యోసేపునంట ఆ చెర నుండి బయటికి వచ్చేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఫరో ఒక కల కన్నప్పుడు ఇలాగా ఆ కలకి భావం అర్థం చెప్పేవారు లేక బాధపడుతున్నప్పుడు శకునుగాండ్రు అందరూ కూడా వచ్చారు, కానీ ఎవరు కూడా చెప్పలేకపోయినప్పుడు ఈ పానదాయకుడు అప్పుడు గుర్తు తెచ్చుకుంటారనమాట. అతను విడిపించబడ్డాడు, వెళ్ళాడు, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, కానీ మర్చిపోయాడు. తర్వాత అప్పుడు గుర్తొచ్చి ఫలానా వ్యక్తి ఇలాగ చెరసాల్లో ఉన్నాడయ్యా, అతని కలలు దాని అర్థం కూడా చెప్తాడు అన్నప్పుడు పిలిపించండి అన్నప్పుడు ఆయన పిలిపించినప్పుడు ఈ ఫరో యొక్క కలంకి ఆ భావం చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషపడి దాని ప్రకారమే నడుచుకుందామని చెప్పి ఒక తీర్మానం తీసుకొని ఇటువంటి దేవుని ఆత్మ గల మనుషులు ఎక్కడ కూడా లేరు, చూడలేదని చెప్పి ఆ ఫరో రాజు ఈ యొక్క యోసేపు గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అంతటి గొప్ప భాగ్యాన్ని రాజు హృదయాన్ని కరిగించే విధముగా దేవుడు మార్చివేసి ఆ రాజు హృదయాన్ని యోసేపు పట్ల గొప్ప కార్యం జరిపించేటట్లుగా దేవుడు చేశాడు. తర్వాత ఫరో అంతటి రాజుగా అటువంటి స్థానాన్ని ఇచ్చాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. గోతి అనుభవంలో ఉన్నటువంటి యోసేపును పైకి లేవనెత్తి దేవుడు అంచెలంచెలుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. పడిపోయిన వారిని దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ వారి పక్షంగా దేవుడు కార్యం జరిపిస్తూ వారిని ఆ గోతులో నుంచి పైకి లేవనెత్తి దేవుడు తగిన ఏర్పాట్లు చేసి దేవుడు దీవించి ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు పడిన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుడు. ఏ యొక్క బలహీనతలో నువ్వు పడిపోయావేమో, ఏ యొక్క బాధల్లో శ్రమల్లో నువ్వు దూరమైపోతున్నావేమో, కానీ ఆ విధంగా ఉండొద్దు. కానీ దేవుడికి మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడంట తప్పకుండా నేను విడిపించి పై స్థానంలో ఉంచే విధముగా అనేకులు గుర్తించే విధముగా నీ జీవితాన్ని మార్చివేసే గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియాను కూడా మనం చూసినట్లయితే ఇర్మియాను కూడా అక్కడ అధిపతులందరూ కూడా ఆలోచన చేసి రాజుకి ఈ ఇర్మియా మీద లేనిపోని మాటలన్నీ చెప్పి విరుద్ధంగా చెప్పి ఇతడు మనకి మంచి చేస్తానికి రాలేదు కానీ కీడు చేస్తానికే వచ్చాడు, రాజా కీడు మాట్లాడుతున్నాడని చెప్పి దేవుడు మాట్లాడమన్న పలుకులు వారికి వినిపించినప్పుడు, ప్రవచన రీతిగా వినిపించినప్పుడు వారు ఆ మాటలు నిరాకరించి రాజుకంట ఎక్స్ట్రా మాటలు చెప్పి ఇక్కడ ఇర్మియా మీద చాలా కోపగించుకునే విధముగా రాజుకి అట్లా లేనిపోని మాటలు చెప్పినప్పుడు రాజు ఏమంటాడంటే, మీ చేతిలోనే ఉన్నాడు ఇర్మియా, మీకు ఇష్టం వచ్చినది మీరు చెయ్యండి అని చెప్పి ఆ అధిపతులకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఏం చేశారంటే ఒక బురద గల గుంటలో, నీళ్లు లేవు కానీ బురద గల గుంటలోనికంట ఇర్మియాని అక్కడ దింపారు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. అయితే అది ఎంతో భయంకరమైన ఊబి లాంటిది అనమాట. అలాంటి గుంటలో ఆ బురదలో కూరుకుపోతే ఇంక పైకి రాలేరనమాట. అలాంటి గుంటలో దింపారు. అప్పుడంట రాజు ఇంట ఉండే ఒక షండు ఉంటాడు, అతని దేవుడు ప్రేరేపించి అతని లేపుకొని
రాజుతో మాట్లాడతాడు. రాజా, ఇర్మీయా కన్నీటి ప్రవక్త అయ్యా, ఆయన చంపితే మనకేమొస్తుంది? ఆయన గోతులు అట్లాగా ఆహారం లేక నీరు లేక ఆ విధంగా చనిపోతాడయ్యా, ఆయన చాలా మంచి వ్యక్తి అయ్యా అని చెప్పి ఆ ఇర్మీయా గురించి ఆ షండు చెప్పినప్పుడు రాజు అతని మాటలు విని అతన్ని అయితే బయటకు తీసుకుని రండి అని ఆజ్ఞాపించినప్పుడు 30 మందిని తీసుకుని వెళ్ళు, అతన్ని విడిపించు అన్నప్పుడు అంట 30 మందిని వ్యక్తులను తీసుకుని వెళ్ళి ఆ గోతుల నుంచి, ఆ బురదగల గోతుల నుంచి అంట ఇర్మీయాను పైకి లేవనెత్తి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, వారిని ఉద్ధరించే దేవుడు, వారికి సహాయం చేసే దేవుడు, వారిని లేవనెత్తే దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కృంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన మన పక్షంగా ఉన్నాడు, నీ పక్షంగా నా పక్షంగా ఉండి ప్రతి కార్యాన్ని కూడా ఆయన మన వెంటే ఉండి మనకు ఏ హాని జరగకుండా ఆయన మనలను పైకెత్తి లేవనెత్తి దేవుడు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు కష్టకాలములనట దేవునికి మొర్ర పెట్టారంట. మొర్ర పెట్టినప్పుడు 107వ కీర్తనలో మనం చూసినట్లయితే 19వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారు కష్టకాలంలో దేవునికి ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే కష్టకాలం అందంట దేవునికి మొర్ర పెట్టుకున్నారంట. ఆ మొర్ర దేవుడు ఆలకించంట. వారు పడిన గుంటల నుంచి ఆయన లేవనెత్తాడు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. లేవనెత్తే దేవుడు అండి. చాలామంది వారికి కష్టాలు శ్రమలు అనే గుంటలు ఉంటాయి. పాపపు గుంట ఉంటుంది, కావాలని పడిపోతే అది పాపపు గుంట. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అలాంటి గుంటలో పడిపోయినప్పటికీ కూడా నీకు తెలిసి తెలియక అలాంటి కావాలని దూరంగా వెళ్ళిపోయి నాశనమనే గోతులో పడిపోయినప్పటికీ కూడా దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన రక్షించుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్న దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆ గుంటలో నుంచి అంట మొర్ర పెట్టుకుంటే తాము పడిన గుంటలో నుంచి ఆయన లేవనెత్తే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అలాగనే లేవనెత్తాడు మొర్ర పెట్టుకున్నప్పుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విధేయులుగా జీవిస్తూ దేవుని యొక్క మాట నిరాకరిస్తూ ఆయన దేవుడుగా గుర్తించగా ఆయన బాధ పెడుతూ ఆయాస పెడుతూ అనేక రీతులుగా ఆయన దుఃఖ పెడుతున్నప్పటికీ కూడా ఒకానొక సమయంలో వారు మొర్ర పెట్టుకుంటున్నప్పుడంట ఆ మొర్రకు ఆయన జాలిపడి వారినట ఆ స్థితి నుంచి, ఆ పాపపు స్థితి నుంచి, ఆ గుంటలో నుంచి అంట దేవుడు వారిని పైకెళ్ళెత్తాడు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనము కూడా కోరి అలా కొని తెచ్చుకున్న కష్టాలు కొన్ని ఉంటాయి, పరీక్షలు కొన్ని మనకు ఉంటాయి. ఆ పరీక్షలు ఎలాంటి శ్రమలు ఉన్నప్పటికి కూడా, ఎలాంటి గోతులో మనం అటువంటి అనుభవంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. అలానే దేవుడు నాకు వద్దు, దేవుడు అక్కర్లేదని దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంది, వెతుకుతూనే ఉంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దేవునికి దూరం అయిపోయి, చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే దేవుడికి దూరం అయిపోయి, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం మేలు చేశాడు అని చెప్పి ఎంతగానో దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కానీ దేవునికి మనమేమి చేసాము? విశ్వాసం ఉంచామా? ప్రార్థనా జీవితం ఉందా? మొర్ర పెట్టుకునే అనుభవం ఉందా? ఆయన సన్నిధిని విడువక ప్రేమించే అనుభవం మనకుందా? దేవుని విడిచిపెట్టగా ఆయన హత్తుకునే జీవితం మనకుందా? మనం చేసేది ఏది కూడా చెయ్యము, కానీ దేవునికి ఇష్టలుగా మనం జీవించం, కానీ దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం జీవించం. కానీ దేవుడు నాకేమి చేశాడు అని దేవునికి దూరం అయిపోవారు చాలామంది దినాల్లో మనం చూస్తున్నాము. కానీ అలాగుంటానికి వీల్లేదు. మనం తెలుసుకొని ఏ గుంటలో పడ్డామో, ఏ పాపంలో మనం పడ్డామో, ఏ పాపాన్ని ఆహ్వానించుకున్నామో, ఏ విషయంలో మనం దేవునికి దూరం అయిపోయామో మనం గుర్తించి ఆ పడిన గుంటలో నుంచే, ఆ పాపపు స్థితిలో నుంచే, ఆ దూరమైన స్థితిలో నుంచే నీవు మొర్ర పెట్టుకొని, ప్రభువా నాకు సహాయం చేయయ్యా, నువ్వు మొర్ర పెట్టుకుంటే చాలు. ఆయన హస్తమంట జాలి గల దేవుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దీర్ఘశాంతుడు, దయాళత్వం కలిగిన దేవుడు, మనల్ని విడిచిపెట్టడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఆయన వచ్చి నిన్ను హత్తుకొని ఆ గుంటలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి ఆయన రక్షించే దేవుడు. తప్పిపోయిన ఆ కుమారుడు కూడా చూడండి, పాపపు గుంటలోనికి దూరంగా దేవుడు వద్దనుకొని పారిపోయి స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఆస్తి అంతా కూడా కరగదీసి అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చాడు, తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి ఎంట అనేకులు చక్కటి ఆహారం భుజిస్తూ కడుపు నిండా సమృద్ధిగా అక్కడ వారు జీవిస్తున్నారు, నేనైతే ఇక్కడ ఆకలి బాధతో ఉన్నాను అని చెప్పి తండ్రిని గుర్తు చేసుకొని నేను ఇప్పుడే లేచి నా తండ్రి దగ్గరికి వెళుతానని చెప్పి తను ఎప్పుడైతే తీర్మానం
చేసుకున్నాడో, తను ఎప్పుడైతే అటువంటి పాపపు స్థితిని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో తండ్రిని వేడుకున్నాడో, తండ్రి దగ్గరికి వెళ్తానని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో, ఆయనట కనికరించి తండ్రి అంత దూరంలో కుమారుని చూసి పందుల వాసన వస్తున్నప్పటికీ కూడా దేవుని ప్రేమ ఎంత గొప్పదో, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన పరుగున వచ్చి నా కుమారుడు ఎప్పుడైనా సరే వస్తాడు, నా దగ్గరికి వస్తాడని చెప్పి ఆయన ఎదురు చూస్తూ కుమారుణ్ణి అంత దూరాన్ని చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి కుమారుణ్ణి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయినటువంటి పాపములో, శాపములో, గోతిలో పడిపోయినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని ప్రేమను గుర్తించి ఆయన సన్నిధిలో ఒక్క మాట ఆయన సన్నిధిలో అడిగి, అయ్యా నన్ను క్షమించయ్యా, నీకు దూరం అయిపోయాను, నీకు దూరం అయిపోయి నీ మీద నిందలు వేశాను, నేను అలా జీవించొద్దు ప్రభువా, నన్ను తిరిగి నీ సన్నిధిలో చేర్చుకయ్యా, నీ హక్కు నన్ను చేర్చుకో అని చెప్పి మనము పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో మనం వేడుకుంటేనంట కృప చూపించే దేవుడు. ఆయన వేడుకుంటే కృప దొరుకుద్ది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దూరం అవ్వకుండా ఎవరు కూడా అలా ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి విషయాల్లో ఎవరైనా దూరం అయిపోయారేమో, అటువారు పశ్చాత్తాపంతో తిరిగి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా కనికర స్వరూపుడు. ఆ గుంటలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, బలహీనత గుంటలో నుంచి విడిపిస్తాడు, పాపమనే గుంటలో నుంచి విడిపిస్తాడు. దావీదు కూడా ఒకానొక సమయంలో పాపమనే గోతులో నుంచి అంట దేవుడంట విడిపించాడు. జిగట గల దొంగ ఊబిలో నుంచి నా అడుగులు పైకి లేవనెత్తి నన్ను తన క్రీస్తనే బండ మీద నిలిపాడని చెప్పి దావీదు కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఆయన వేడుకుంటే చాలు, ఆయన పశ్చాత్తాపకరమైన మనసు మనకుంటే చాలు, ఆయన సన్నిధి మనం వెతుక్కుంటూ వచ్చి మన ఆ స్థితి నుంచి, పాప స్థితి నుంచి విడిపించి, ఆ గుంటలో నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ వేదన నుంచి మన విడిపించి సమర్థుడు మనకి తోడుగా ఉన్నాడు. మన విడివడు ఎడబాయుడు, ఎల్లప్పుడూ కూడా ఆయన మన చేయి పట్టుకొని నడిపించేది. ఒకరోజు 2 రోజులు కాదండి, అంతము వరకు కూడా, ఆయన రాకడ వరకు కూడా, ఆయన రాకడ పర్యంతము కూడా మన చేయి పట్టుకొని ఆయన నడిపించే దేవుడు. పరముకు చేర్చే వరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనం విడిచిపెడతాం కానీ ఆయన మనలను విడిచిపెట్టిన దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు సాక్ష్యం కూడా చూసినట్లయితే అయ్యగారు కూడా మరణపు గుంటలోనికి వెళ్ళిపోయినట్లుగా కోమాలోకి వెళ్ళిపోయారండి. సంఘం అంతా కూడా ప్రార్థన చేశారండి. దేవుని బిడ్డలు అందరూ కూడా కన్నీటితోటి ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేశారు. స్పందించట్లేదు, ట్రీట్మెంట్ చేయలేము అన్నారు డాక్టర్లు. ఇలాంటి వ్యక్తిని, ఇంత సీరియస్ కండిషన్లో క్రిటికల్గా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఎలాగ తీసుకొచ్చారు మీరు, ట్రీట్మెంట్ లేదు అసలు ఈయనకి అని అన్నప్పుడు మీరు అడ్మిట్ చేసుకోండి అని చెప్పి అక్కడ హాస్పిటల్ విజయవాడలో ఆ డాక్టర్ని బతిమాలి అయ్యగారిని అడ్మిట్ చేసాం. రాత్రి అంతా కూడా సంఘానికి కబురు చేసినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయకాలం అయ్యేసరికి ఆ శరీరం అట స్పందించింది. డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని దేవుడు రుజువుపరుచుకున్నారు. స్పందించింది ఆ శరీరము. 1 రోజు లేదు, 2 రోజులు లేదు, 3 రోజులు లేదు, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. క్రిటికల్ అని చెప్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా క్రిటికల్ అని చెప్తున్నారు. వచ్చిన బంధువులందరూ కూడా ఏం చేయాలో కూడా అర్థం కాని పాలు పోని స్థితిలో ఉన్నారు. కొందరైతే మనకి ఆశకి అట్లా ఉంచుతున్నాం కానీ ఆ ప్రాణం ఎప్పుడో పోయి ఉంటుంది, అది తీసేస్తే బాగుంటుంది కదా, ఎందుకు ఇంకా అనవసరంగా ఎన్ని రోజులు చూసినా అది క్రిటికలే అంటున్నారు, ఆ జీవం కూడా ఎప్పుడో పోయి ఉంటుంది, ఉట్నే ఆ పైపులు పెట్టి ఆడిస్తున్నారని చెప్పి మా బంధువులోనే కొందరు అన్నారు. కానీ ఆ పైపులు తీస్తానికి నేనేమాత్రము కూడా ఇష్టపడలే. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, మరణపు అంచుల్లో గుండా వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను నా దాసుని నేను పైకి లేవనైతే నేను బ్రతికిస్తానన్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానం మీద నేను ఆశ పెట్టుకొని దేవుడు డాడీ పట్ల వాగ్దానం ఉంది, చిన్ని వద్దు పైపులు తీయొద్దు అని చెప్పి మమ్మీ ఇట్లా అంటున్నారంటే పైపులు మాత్రం తీయొద్దు, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడే బతికిస్తాడు డాడీ అని చెప్పి ఇంకా వేచి చూద్దాం, ఇంకా ప్రార్థన చేద్దాము. దేవుడు ఆయన కనికర స్వరూపుడు, డాడీకి జీవవాయువుది ఆయనే లేపుతాడని చెప్పి అన్నప్పుడు విశ్వాసంతో మేము పలికినప్పుడు ఆ తర్వాత 6 రోజులైంది. ఏడో రోజుకి దేవుడు తనలోకి తన జీవాన్ని పంపించి చిన్నగా కదిలి కళ్ళు విప్పారు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. 7 రోజులు ఎవరు ఉంచరు, ఇక్కడ వెంటిలేషన్ మీద అన్ని రోజులు ఎవరు ఉంచరు. వారు కూడా డాక్టర్లు కూడా అంటున్నారు, తీయమంటే తీసేస్తామమ్మా మీ ఇష్టం అని అంటున్నారు. కానీ తీస్తానికి ఏమాత్రం కూడా నేను ఇష్టపడలే. ఎందుకని దేవుడు వాగ్దానం ఉంది, వాగ్దానం నమ్మాలి. దేవుని బిడ్డలారా, వాగ్దానం నమ్మినప్పుడు మన పట్ల తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు
దేవుడు కాదు. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు మాట ఇచ్చి ఏమాత్రం కూడా తప్పే దేవుడు కాదు. వాగ్దానం నెరవేర్చాడు, తన దాసును బ్రతికించాడు. మరలా ఒక 4-5 సంవత్సరాలు ఆయుష్ను మరలా పొడిగిచ్చాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా అయ్యగారే మనకి సాక్షి. అలాంటి స్థితిలో మరణపు గుంటలో ఉన్నప్పటికీ కూడా దేవుడు సజీవుడుగా అయ్యగారిని పైకి లేవనెత్తాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అలాన దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడుకొని దావీదు వలె మనము బ్రతిమలాడే అనుభవంలో ఈ విధంగానే ఇదే ప్రార్థన చేసేదాన్ని. రాత్రంతా ఏడుపు వచ్చి ఏడ్చినను ఉదయకాలంలో సంతోషంతో నింపుతానన్నావు కదయ్యా, నీ దాసుని బ్రతికించని బ్రతిమలాడుకుంటూ ఆయన సన్నిధిలో స్వస్థపరిచయ్యా, లేవనెత్తయ్యా. మన్ను నిన్ను స్తుతించిన ఆ గోతులోనికి వెళ్ళిపోతే నీ దాసుల ద్వారా మహిమ రాదయ్యా, నువ్వు లేవనెత్తి బ్రతికించని చెప్పి అలా రాత్రంతా కూడా ప్రార్థన చేయగా దేవుడు తన దాసుని బ్రతికించి గొప్ప సేవ మరలా చేస్తానికి దేవుడు సహాయం చేశాడు. అది మామూలు సేవ కాదండి. స్తుతి మాత్రం ఎప్పుడు కూడా తన నోట ఎప్పుడూ ఆపలేదండి. మరణకాలంలో కూడా ఆఖరి నిమిషం వరకు కూడా ఆ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, గణపరుస్తూనే ఉన్నారు. అక్కడ డయాలసిస్లో కూడా అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే మన సోయిలో లేనప్పటికీ కూడా డయాలసిస్ పెడితే సోయి తప్పిపోయేది. ఆఖరి రోజుల్లో ఆ సోయి ఉండేది కాదు. డయాలసిస్లో పెట్టిన వెమ్మటే జ్వరం వచ్చేది, సోయి తప్పిపోయేది. మన సోయిలు ఇంకా ఒక పూట అంతా మన సోయిలోకి రారు. ఆ మనిషిని అలాగే మోసుకొని వచ్చేవాళ్ళం అన్నమాట. ఇంకా మేము అనుకున్నామట, ఇంకా కారులోకి కూడా తీసుకెళ్ళడం కుదరదు, ఆటోలో కుదరట్లా, అంబులెన్స్ ఇంకా తీసుకొద్దామని చెన్నై గారిని అనుకుంటున్నాం. వచ్చేవారి నుంచి ఇక్కడ డాడీని అంబులెన్స్లోనే మోసుకెళ్ళాలి, మన సోయిలో ఉండట్లేదు, మోసుకెళ్ళడం కష్టమైపోతుంది, జారిపోతున్నారు, చేతుల్లో ఇవ్వడట్లేదు అసలు ఆ శరీరం. 3-4 పట్టుకున్నప్పటికి కూడా ఇంకా వచ్చే వారంలో ఇక పెడదాము అంబులెన్స్ అనుకుంటున్నాము. కానీ దేవుడు ఇంతలోనే దేవుడు తన పిలుపును అందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఆఖరి నిమిషంలో కూడా ఆఖరి రోజుల్లో కూడా ఆ డయాలసిస్ జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని మన సోయిలో అయితే లేరు, కానీ పెదాలు మాత్రం దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, భాషలతో స్తుతిస్తున్నారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏంటో మాట్లాడుతున్నాడు, మాకు అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడ డాక్టర్లు కూడా ఆ డయాలసిస్లో అక్కడ సిబ్బంది అన్నప్పుడు మా దేవుడితో మాట్లాడుతున్నాడండి మా అయ్యగారు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాను. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మన సోయిలో లేనప్పటికీ కూడా తన ప్రాణము తన ఆత్మ మాత్రము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంది, గణపరుస్తూనే ఉంది, కీర్తిస్తూనే ఉంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన ప్రాణాత్మలు సర్వము కూడా సజీవ యాగముగా ఆయన్ని ఎల్లప్పుడూ కూడా స్తుతించే బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడంట ఆ స్తుతి ప్రార్థన కీర్తించడం, ఘనపరచడం, అలా ఆరాధించడం దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి సువాసన. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా.